నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేతలు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మరి అంబటి రాంబాబు ఏమో సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు కూడా శకుని పాత్ర చేస్తే బాగుండేదని ఆయన అన్నారు. అదేవిధంగా పేర్ని నాని గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక జగన్కి మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎలాగో నిరూపిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్ని చూసి నేర్చుకోవాలని, జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని ఆయన అన్నారు. మరి నిజంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా జగన్కు ఉందా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల మేడం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం, కొన్ని రోజుల గ్యాప్ తీసుకుని మొత్తానికి అంబటి రాంబాబు కానివ్వండి, పేర్ని నానిగారు కానివ్వండి ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఎప్పుడు యాజ్ యూజువల్ వాళ్ళకి వచ్చింది కూటమి ప్రభుత్వం పైన నిప్పులు చెరగడమే. కానీ ఈసారి అంబటి రాంబాబు ఎప్పుడు ఆయన సెటైరికల్గానే మాట్లాడతారు. మరి మనం చూసాము అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో వాటిని ఉద్దేశించి అంబటి రాంబాబు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు శకుని పాత్ర చేస్తుంటే బాగుండేదని ఆయన అంటున్నారు. ఏంటి మేడం అసలు అంబటి రాంబాబు ఈయన గురించి చెప్పుకోవాలంటే మనం గుంటూరులో సంక్రాంతి పండగ వేడుకలు చేసి సంబరాల రాంబాబుగా అందరికీ ఆయన పరిచయం అయ్యారు. మరి రాంబాబు గారు అందరికీ నీతులు చెప్తుంటారు. మరి ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు పెద్దవారు, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. మీలాగా ఆడుతాం ఆంధ్ర చేసేసి డబ్బులు దోచేయలేదు కదా. చక్కగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల వాళ్ళు కూడా స్కిట్లు వేసే విషయంలో కూడా ఎక్కడా కూడా వాళ్ళు విడివిడిగా లేరు, కలిసి వాళ్ళు వర్క్ చేశారు. ఆ విషయం అది కూడా చాలా ఆనందదాయకంగా ఉంది అందరికీ. కానీ ఓర్వలేక వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి అనాలి. అందుకని చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి పాత్రకు సరిపోతారు అని చెప్తున్న అంబటి రాంబాబు గారు ఇంకోసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి వెనక్కి తిరిగి. వీళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు, వీళ్ళు కదా ఏదైతే కీచక పర్వానికి తెరదీశారు 2019 నుంచి 24 వరకు వీళ్ళు చేసిన రాజకీయం ఎలా ఉంది ఒకసారి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే, కీచకుడు ఏం కర్మ, భూబకాసురులాగా ఉన్నారు. ఒక్కరు కాదు, బకాసురుడు, కీచకుడు, రావణాసురుడు, ఇంక మనం చెప్పుకుంటా పోతే రాక్షసులు అందరూ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఏమనాలి వీళ్ళని? దాన్ని వీళ్ళు వేస్తే బాగా సరిపోతారా? దుర్యోధనుడి పాత్ర త్రిపులార్ గారు బాగా సరిపోయారంటున్నారు. మేము కూడా చాలా పొగుడుకున్నామండి ఆ విషయం. ఈయన కొత్తగా చెప్పేదేముంది? చక్కగా కైకాల సత్యనారాయణ గారు మనం ఘటోత్కచుడు సినిమాలో చూస్తూ ఉంటే యముడి పాత్ర వేసిన ఆయన చాలా బాగుంటారు, అలాంటి నిండుదనంగా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు అని అందరూ చక్కగా అభినందించారు. ఈ రోజున కొత్తగా ఈయన వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఏ ఛానల్ ఉండిద్ది వాళ్ళకి చెప్పుకోవటానికి? ఎవరైతే ఆరోపించారో వీళ్ళ మీద సాక్షి ఛానల్, పోసాని కృష్ణమురళికి స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే సునీల్ యాదవ్ అతని మీద అవాకులు చవాకులు రాసిన అతను కూడా అదే చెప్పాడు, సాక్షి పేపర్లో ఇలా రాసుకొచ్చారు, ఇది కరెక్ట్ కాదని. ఇట్లాంటి ఛానల్ వాళ్ళు మాత్రమే వీళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు తీసుకుంటారు, లేకపోతే ప్రెస్ మీట్లు పెడతారు, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పు ఇంకా అంతకు మించి? అదే మేడం, ఇంకో పక్క పేర్ని నానిగారు కూడా మేడం అసలు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యము మాట నిలబెట్టుకోవడము, జగన్మోహన్ రెడ్డిని చూసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలి, అసలు ట్రైనింగ్ తీసుకోవాలంటున్నారు మేడం. ఏంటి మేడం అసలు ఏం ట్రైనింగ్ తీసుకోవాలని చెప్తున్నాడు అంటే, అతను జగన్మోహన్ రెడ్డికి మాట నిలబెట్టుకోవటం చాలా బాగా వచ్చు. ఎలాగంటే తల్లికి చెల్లికి ఆస్తి ఇచ్చాడు గిఫ్ట్గా, ఇచ్చి ఏం చేశాడు, మళ్ళీ నాకు ఇప్పుడు మీరు నచ్చట్లేదు, మీ మనస్తత్వాలు నచ్చట్లేదు, అసలు మీరే నా మనసులో స్థానం లేకుండా పోయిందని చెప్పి వెనక్కి తీసుకుంటున్నారు. మాట తప్పం, మడని తిప్పం. కానీ మళ్ళీ వీళ్ళు చేసేది ఏంటి, రిటర్న్ తీసుకుంటా ఉంటారు ఇచ్చినవి కూడా. ఇది వీళ్ళ దగ్గర నేర్చుకోవాలా? వీళ్ళు చేసేయన్నీ అసలు నేర్చుకోహ జగన్మోహన్ రెడ్డి గారి గురించి దగ్గరే నేర్చుకోవాలి. ఆ విషయం పేర్ని నాని గారు చెప్పాలి. ఇతను బియ్యం రైస్ మాఫియా ఎంత చేశాడో, ఎన్ని కోట్ల రూపాయలు జరిమానాలకు పే చేశాడో, మరి అవన్నీ పే చేసిన తర్వాతే కదా మీడియా ముఖంగా వచ్చి ఈ రోజున మాట్లాడుతున్నాడు పెట్టుకోండి కేసులు అని. మరి కేసులు పెట్టుకోండి, ఇలా జరిమానా పే చేశానంటే నువ్వు తప్పు చేసావు అయితేనే కదా. మరి ఈ రోజు నువ్వు కొత్తగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి అంటే 2019 నుంచి 24 వరకు అసలు ఎంటర్ అవ్వటమే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఏం చేశాడు, ప్రజావేదిక కూల్చేశారు. అది నేర్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? ఏం నేర్చుకోవాలి? ప్రజానాయకుడిని అక్రమ అరెస్ట్ చేయటమా, లేకపోతే పట్టాభి గారిని, త్రిపులార్ గారిని, కొల్లు రవీంద్ర గారిని, ఒక్కరిని అచ్చెన్నాయుడు గారిని, అయ్యన్న పాత్రుడు గారిని అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి అసలు త్రిపులార్ గారు తిరిగి వస్తారనుకున్నామా? అంత దారుణంగా వాళ్ళు చంపటానికి ప్రయత్నం చేసి తల్లికి చెల్లికి న్యాయం లేదు, బాబాయ్ కూతురికి న్యాయం లేదు. ఒకవైపు చూస్తే అవినాష్ రెడ్డి ఇంకా అతన్ని గట్టిగా ఇరికించుకున్నాడు. దీంట్లో ఏంటంటే సొంత బాబాయిని చంపేసిన కేసులో గట్టిగా ఒకటి కాదు ఎటువైపు చూసుకున్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోమని చెప్తున్నాడు పేర్ని నాని.
ఏమి నేర్చుకోవాలి చెప్పండి? ఏం మంచి చేశాడు అతను? ఒక్కటన్నా మంచి చేశాడా? ఎటువైపు చూసుకున్నా కూడా ఒక్క మంచిది, ఇదిగో ఈ మంచి పని చేశాడు అనేది లేదు. అందరికీ కూడా సంక్షేమ పథకాలని చెప్పేసి సోమరులా తయారు చేసేసి నా సైన్యం అని చెప్పేసి వాలంటీర్లను పెట్టి వాళ్ళు కూడా డబ్బులు కొట్టేయటమేగా. ఆ వాలంటీర్లు కూడా అక్రమంగా వేలుముద్రలు వేయించుకోవటం, బ్యాంక్ అకౌంట్లో ముసలాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవటం, మెళ్ళో గొలుసులు లాగేసుకుని వెళ్ళిపోవటం, వాళ్ళు చేసిన ఇన్ని కాదు. అసలు జగన్మోహన్ రెడ్డికి తగ్గట్టుగానే ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇంకొకటి మేడం, మాట నిలబెట్టుకోవడం అంటే జగన్కే సాధ్యం అంటే ఒక్కటి గుర్తొస్తుంది మేడం, మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం చేసే మళ్ళీ ఓట్లు అడుగుతానన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి దీనికి ఏం సమాధానం చెప్పారు? ప్రతి ఒక్క ఇంటికి నేను వచ్చి ఓటు అడుగుతానంటే మీకు మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అన్నాడు. మరి ఎంతమంది చేశాడంటే 11 మందికి పరిమితం అయ్యే విధంగా 151 మంది ఉన్నారు. మరి ఈ రోజున 11కి వచ్చారంటే ఎంతమంది చేసి ఉంటారు రాష్ట్రంలో? వీళ్ళు చేసిన మంచి ఏంటి? మద్యపాన నిషేధం ఎంత బాగా చేశాడంటే తనకు తానుగా సొంత మద్యాలు అక్రమంగా పెట్టేసి నకిలీ మద్యం తయారు చేసేసి సొంత బ్రాండ్లు తయారు చేసేసి వాటిలో కనీసం ఒక యూపీఐ ఐడి కూడా ఏది ఉండదు, క్యాష్ మాత్రమే. కానీ ఎక్కడికి వెళ్ళింది ఈ డబ్బంతా? మరి ఎవరికి తెలియని విషయాలా ఇవన్నీ? ఈ రోజున ఇవన్నీ నేర్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? ఈ విషయం పేర్ని నాని గారు చెప్తున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది పేర్ని నాని గారి మాటలు. ఆయనకు మాత్రమే అవి చెల్లుతాయి. ఎందుకంటే గెలిచిన వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్లకుండా అసలు వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్స్ గురించి కూడా అక్కడ రోజు క్వశ్చన్స్ పెట్టడం, ఎవరు రావట్లేదు, సంతకాలు మాత్రం పెట్టెళ్ళారు. మరి ఈ రోజున ఈ గెలవని వాళ్ళందరూ వచ్చేసి మైకులు పట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళే పదే పదే ఎందుకు వస్తున్నారు? వీళ్ళకే స్క్రిప్ట్ ఎందుకు ఇస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించి? రాంబాబు లేకపోతే నాని, కొడాలి నాని కూడా రావట్లేదు. అసలు ఎక్కడ వచ్చిన దాఖలాలే లేవు. ఎప్పుడన్నా వస్తే గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి వస్తున్నాడు. మరి అనిల్ యాదవ్ ఏమైపోయాడో, మరి రోజా కూడా ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. భయం వేసింది. పోసాని కృష్ణమురళిని తీసుకెళ్లిన తర్వాత ఆవిడ కూడా భయం వేసింది. ఆడదాం ఆంధ్రాలో ఇంకా పూర్తి కాలేదు. పోసాని కృష్ణమురళి గురించి కూడా అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు, 18 కేసులు పెట్టారని కూడా అంటున్నారు మేడం. ఆయన మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. మరి అక్రమ కేసులు అక్రమంగా ఆయన మీద బనాయించారని అంటున్నారు. మరి అక్రమ కేసు అయినప్పుడు మరి నిజాలు ఎట్లా చెప్పాడు అతను? ఎవరు అతనికి స్క్రిప్ట్ పంపించారు? ఎవరు చెప్పమంటే నేను చెప్పాను? అవన్నీ ఎందుకు చెప్పాడు? అక్రమ కేసులు అయితే దాంట్లో ఏమి ఉండకూడదు కదా. ఇప్పటికి కూడా అతను ఏం చెప్పకూడదు. మరి నాకేం తెలియదండి, అసలు నేనేం ఎరగకుండా నన్ను తీసుకొచ్చారు, మరి ఇట్లాంటప్పుడు నన్ను ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారని మాట్లాడాలి. మీరు చంద్రబాబు నాయుడు గారిని చేశారు అక్రమంగా, దాన్ని అక్రమ అరెస్ట్ అంటారు. ఈ రోజుకి కూడా మీరు నిరూపించుకోలేకపోయారు. ఒక్క కేసు అన్నా ఉందా? మరి దాన్ని కదా అంటారు. మరి దీన్ని అనరు. ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి. నన్ను వదిలేయండి, నాకు బెయిల్ ఇవ్వండి, లేకపోతే నేను చనిపోతాను, ఉరేసుకుంటాను, రకరకాలుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు జడ్జి గారిని డైరెక్ట్గా. పోసాని కృష్ణమురళి హార్ట్ అటాక్ అని డ్రామా ఆడాడు. మరి వీళ్ళు మాట్లాడతారు అమాయకుల మీద ఇట్లాంటి కేసులు బనాయించారు అక్రమంగా అని. నిజంగా ఇది నవ్వుకునే సన్నివేశమే తప్పించి పేర్ని నాని గారు కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, వీళ్ళంతా మాటలు ఎలా ఉన్నాయంటే ప్రొద్దుబోక ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే సాక్షి ఛానల్కి మరి రావాలి కదా వ్యూవర్స్, మరి ఏదో ఒకటి మాట్లాడితే వస్తారు. అందుకని వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి వైసీపీ వాళ్ళకి ఆరోపణలు చేయడం అలవాటే అని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి టైం తెలియక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం.